ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న 3T టీవీ మీడియాకు స్వాగతం. వేదిక చిన్నగానే మనం ఎక్కువ వచ్చినాం కాబట్టి సేవాలాల్ పైన ప్రేమతో ఇంతమంది విచ్చేసినందుకు సభకు ఇచ్చిన వారందరికీ పేరు పేరున ఇక్కడ అప్పటి మార్కెట్ మాజీ కమిటీ చైర్మన్ యాదయ్య తాత గారు, ఏడి రామసింగ్ గారు, సోమ్ల గారు, ధర్మ గారు, ఉద్యోగస్తులు అందరూ, మా మిత్రు నాయకు, ఒక్క గోపాల్ నాయకు, రమావత్ రాజు నాయకు, ఈ కౌన్సిలర్ సంతు సేవాలాల్ మహారాజు యొక్క జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా జరుపుకోవడం. ఆరాధ్య గిరిజన ఆరాధ్య దైవం చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. గిరిజన సోదరులందరూ కూడా సంతు సేవాలాల్ మహారాజు యొక్క సిద్ధాంతాన్ని నమ్మి వారి ప్రవచనాలు ముందుకు తీసుకుపోతా ఉన్నారు. కాబట్టి షాద్ నగర్లో కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే, ప్రతాపన్న ఉన్నప్పుడే, అగ్నూరు విషయం ఉన్నప్పుడే ఇక్కడ స్థలం ఇవ్వడం జరిగింది. తర్వాత గిరిజన బిడ్డలందరూ కలిసి ఈ యొక్క సంతు సేవాలాల్ మహారాజు యొక్క విగ్రహం ప్రతిష్టాపన చేసుకోవడం, మరియమ్మ విగ్రహం ప్రతిష్టాపన చేసుకోవడం, మళ్ళీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మళ్ళీ ఇవి పూర్తి చేసుకోవడం, దానికి ప్రతి ఒక్క గిరిజన బిడ్డకు అవసరమయ్యే విధంగా కూడా ఒక మంచి మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ ఇంత ఘనంగా మీరు ఇక్కడ పెద్ద ఎత్తున అంటే భూమి పులకిస్తుంది, ఆకాశం చిందులు వేస్తుంది ఈ గిరిజన ర్యాలీని చూసి కూడా. కాబట్టి నాకు కూడా చాలా ఆనందం ఉంది. ఇలా గిరిజనుల మీద చాలా నమ్మకం, వారు ఒక కల్మషం లేని జీవితం వల్ల ఇలా నమ్మకానికి, ఇలా నమ్మిన సిద్ధాంతానికి, ఇలా రాజకీయాలలో కానీ ఏ విధంగా అయినా కానీ గిరిజన బిడ్డలు ఇలా దినదినం అభివృద్ధి చెందుతూ ఉన్నారు. వారు నిజంగా రేపు భవిష్యత్తులో కూడా ఇలా కొత్తగా నూతనంగా కూడా ఎంతోమంది సర్పంచులు కూడా ఎన్నుకోబడ్డారు. వారికి ప్రత్యేకంగా నిధులు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఈ రోజు గిరిజనులకు అండగా ఉండే పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇలా ఇంత పెద్ద ఎత్తున గిరిజనులకు అభివృద్ధి గురించి కూడా కాంగ్రెస్ పార్టీ, నేను ఎమ్మెల్యేగా నా బాధ్యత కాబట్టి ఇలా వారికి అన్ని విధాలా సహకరించడం జరుగుతుంది. ఈరోజు 287 జయంతి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ గారి జయంతి సందర్భంగా షాద్ నగర్లో వారి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా మా గిరిజన జాతి సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలాగా ఈరోజు సమాజంలో దేశంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి గిరిజన జాతిగా, దేశంలోనే అందరికీ అనేక భాషలున్నా ఒకే భాష, ఒకే నీతి, ఒకే జాతి పద్ధతిలో నడుస్తున్నటువంటి సంత్ సేవాలాల్ వారసులంగా షాద్ నగర్లో ఈరోజు ప్రతిష్ట స్తంభన సందర్భంగా ర్యాలీ, బహిరంగ సభ జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకరన్న గారు, మా జాతి ముద్దుబిడ్డ బెల్లయ్య నాయక్ గారు, ఎక్స్ ఎమ్మెల్సీ రాములు నాయక్ గారు, వివిధ గ్రామాల్లో ఎన్నికైనటువంటి సర్పంచులు, మా జాతిలో పుట్టి మా జాతిలో గొప్ప చదువుకున్నటువంటి డాక్టర్లు, లాయర్లు, ఉద్యోగస్తులు, యువతి యువకులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఇప్పటికే వచ్చున్నారు. కాబట్టి ఈరోజు ఒక జాతి, ఒక నీతి, నిజాయితీగా ఈ భారతదేశంలో గిరిజన జాతి అనేది ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. కాబట్టి మా సంస్కృతిని క్రమక్రమంగా, ఈ సంస్కృతి పోతున్నటువంటి సందర్భంగా మా సంస్కృతిని కాపాడాలి, మా సాంప్రదాయాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ర్యాలీ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఈ ర్యాలీలో ప్రతి ఒక్కరు కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి ఈ మా ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు సేవాలాల్ బాపు జయంతి సందర్భంగా షాద్నగర్ నియోజకవర్గంలో టీచర్స్ కాలనీ మా గుడి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుంది. మరి దీనికి ముఖ్య అతిథిగా
ఇంతకుముందే శాసనసభ్యులు వీర్లపల్లి శంకరన్న వచ్చి పోవడం జరిగింది. మరి ప్రజలు కూడా మా వాళ్ళు ఎస్టీ, మా జాతి, మా దేవుడు ఒకటే ఒకటి నిర్ణయం, ఒకటే మాట మీద ఉండాలి, ఒకటే పద్ధతి, ఈ చెడు అలవాట్లకు దూరం ఉండాలి. మరి మన జాతి అభివృద్ధి కావాలి, మన జాతి ఒక పద్ధతితో బతకాలనేది ఆయన మా దేవుని ఒక సారాంశం, ఆయన ఆశించే ఒక ఆలోచన. మరి మేము కూడా ఈరోజు ఇంత గ్రాండ్గా జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం, మరి మా జాతి ఎక్కడెక్కడో అడవుల పోటీ, ఎక్కడెక్కడో తండాలో ఉన్నారు, అందరూ కూడా కలిసి ఈ సేవాలాల్ జయంతి గ్రాండ్గా జరుపుకుంటున్నాం. మరి వాస్తవానికి ఈ సేవాలాల్ జయంతికి అధికారికంగా మరి హాలిడేస్ ఇచ్చి మరి ఇంత పెద్ద ఎత్తున ఒకదాని గ్యాదరింగ్ కావడం, ఈరోజు బాపు కేసీఆర్ కూడా మమ్మల్ని అప్పుడు ఆయన సీఎం ఉన్నప్పుడు మా సేవాలాల్ జయంతి అధికారికంగా కూడా సెలవు ప్రకటించడం జరిగింది. మరి అధికారంగా ప్రకటించి సేవాలాల్ జయంతి కూడా 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ నుంచి ఫండ్ ఇచ్చి మీరు మీ జాతి ఒక దగ్గర ఉండాలి, ఒక మాట మీద ఉండాలి అనేది ఆయన ఉద్దేశం. మరి ఈ సందర్భంగా మా కేసీఆర్ను కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈ పండుగ అందరం కలిసి ఏ పార్టీలు అతీతంగా, మాకు ఏ పార్టీ లేదా పార్టీలు అతీతంగా మేమందరం కలిసి పెద్ద ఎత్తున జరుపుకోవడానికి మేమందరం కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాం. 287వ సేవాలాల్ జయంతి సందర్భంగా ఈరోజు షాద్నగర్ పట్టణంలో, రంగారెడ్డి జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ 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 సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఈరోజు నిర్వహిస్తున్నాం ఘనంగా. మరి ఇట్టి కార్యక్రమానికి మా గిరిజన ఆడబిడ్డలు, మా దేవతలు లాంటి ఈ యూనిఫామ్ను చూస్తే తెలుస్తుంది, మహిళలు ఈరోజు అంబా భవానీ మాతలాగా ఈరోజు చాలా ముస్తాబై గిరిజన జాతి సంస్కృతిని కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వేషధారణతోటి ఈరోజు మా వాళ్ళు రావడం, మా మహిళలు రావడం చాలా. రోజు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ మా కుల ఆరాధ దేవుడైనటువంటి శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి మన 15 ఫిబ్రవరికి జరిగింది. ఆ ఫిబ్రవరి నుంచి ప్రతిష్టాపన చేయడానికి మంచి రోజులు లేకనే 26, 27, 28 తేదీలలో మేము ప్రతిష్ట చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు శాసన నియోజకవర్గంలోనే, ఈ తెలంగాణలోనే మున్సిపల్ టౌన్లో ఈ ఆఫ్రికా జగలో ఈ సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణం చేయడం చాలా గొప్ప విషయం. గత ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే ఈ ల్యాండ్ని కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ఈ గుడికి సహకరించడం చాలా గొప్పతనం. ఈరోజు ప్రతి ఒక్క గిరిజన తండా నుంచి ప్రతి కులాలకు, ఏ పార్టీ రాజకీయాలకు కాకుండా అన్ని పార్టీలో ఉన్నటువంటి లంబాడి గిరిజన నాయకులు ఏకతాటి మీదకి వచ్చి ఈరోజు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ప్రతిష్టా కార్యక్రమానికి విజయవంతం చేసుకుంటూ ఈరోజు 12 గంటలకు ర్యాలీ. आज है ना 287 संत श्री महागुरु अटंटी सेवालाल महाराज का विग्रह प्रतिष्ठा आज ना टीचर शादनगर टीचर्स कॉलोनी गुड़ीमा कर रहे ये ना तांडे तांडे थी, घरे घरे थी, वाड़ा वाड़ा थी, गोर भाई कच्छ से आता नीन आज विग्रह प्रतिष्ठा पाल्गొన रहे. ఈ విగ్రహ ప్రతిష్ఠ పాల్గొనే ప్రతి ఒక్క రాజకీయ నాయకులైనా, वार्ड मेंबर है ना, हर एक गाँव में जो छोरी जो गोरी बाई जो कुंड सजोन भिया बेने से आता नहीं आदमी पाल्गొన పెద్ద ఎత్తున ఏనా కర్రే జరగాలి సేన में मारवाड़ी शुभाकांक्षలు తెలియజేస్తున్నాం. कसन कतो संत सेवालाल महाराज कति को हुयो, कति को आयो, सारे देश में ना और एक नीति पे रहनु, गोर भाई एक जाति पे रहनु, एक आज ना बोटी खायर छेचा, आज ना दारू पियर छेचा के तानीन सेने एक वाटे प्लाय जो एक महाराज है, वो महाराज नामे पर से आज ना गोर भाई एक भारत देश में कोनी प्रपंच देश में कति रहतो से एक ज बातें कर रहे छे, एक ज बोली छे, सर एक ज संस्कृति छे. आज कति भले तो गोर बोली छे, गोर बोली कतरा कतो वो बंजारा सुगाली अन एक दाड़े पे एक एमा एक राष्ट्र में एक बात करते पर सुनसेर गोली एक संस्कृति एक जरगाली कति रहतो आज 287 संत श्री సేవాలాల్ ఈ బంజారా ఆరాధ్య దేవుడైన సేవాలాల్ మహారాజు ఈరోజు చాలా పండుగ వాతావరణం. ఈరోజు సేవాలాల్ మహారాజ్కి 10 గంటలకు ప్రతిష్టాపన చేసినాం. రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం షాద్నగర్ తాలూకులో టీచర్స్ కాలనీలో ఇక్కడ ఉన్న ప్రతి బంజారా నాయకులు కూడా అందరూ కూడా సహకరించి ఆ భగవంతుని కృప అందరిపైన ఉంటుంది. అలాగే
దీనికి పూర్తి సహకరించిన ప్రతి ఒక్కరూ పార్టీకి అతీతంగా రాజకీయ నాయకులు కానీ, ఉద్యోగులు కానీ, ఇతర కుల సంఘాలు కానీ, ప్రజా సంఘాలు కానీ ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తేనే పెద్ద ఎత్తున ఈ గుడి నిర్మాణం అయింది. దీనికి గతంలో 15 సంవత్సరాల కింద ఎక్స్-ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు ఈ నిర్మాణానికి ఇక్కడ ఒక భూమిని ఇచ్చారు. అప్పటి నుంచి కూడా అంచెలంచెలుగా గుడి నిర్మాణం చేస్తూ అమ్మవారి గుడి ఫస్ట్ నిర్మాణం అయింది. ఇప్పుడు గౌరవశ్రీ ఎమ్మెల్యే గారు వీర్లపల్లి శంకరన్న గారు దీనికి పూర్తి సహకారం అందించారు. ఆయన పీరియడ్లో ఇప్పుడు జరగబోయే పూర్తి నిర్మాణానికి ఆయన సహకరించారు. దీనికి దశ దిశ చేంజ్ కావడం వలన ఈ వీర్లపల్లి శంకరన్న ఎమ్మెల్యే గారు పూర్తి సహకారం ఉంది. అలాగే మన లక్ష్మణ్ నాయక్ పోయిన సంవత్సరం విగ్రహదాత మా లక్ష్మణ్ నాయక్ గారు ఇప్పించారు, కానిస్టేబుల్ ఏఎస్ఐ గారు ఇప్పించారు. అలాగే భోజు మహారాజు, నేను, అలాగే లక్ష్మణ్ నాయక్ అందరం కూడా మేము సోలాపూర్ పోయి ఆ విగ్రహం తీసుకొచ్చినాం. అప్పటి నుంచి దీన్ని చేపట్టుకుంటూ నిర్మాణం చేపట్టుకుంటూ గుడి పూర్తి చేస్తూ ఆ భగవంతుని ఒక కృప, ఆయన ఒక శక్తి అందరికి ఇచ్చింది కాబట్టి ఈ నిర్మాణం పూర్తి అయింది. దీనికి జై జగదంబ, జై రమ్రో మహారాజ్. ఇలా 287 సేవాలాల్ జయంతి యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట కూడా ఇవాళ 28 జరుగుతుంది. కాబట్టి మా ఎస్టీ జాతి కాదు, ఏ జాతికైనా, ఏ ధర్మానికైనా, ఏ కులానికైనా జాతి కాకుండా ఈ జాగా ఈడ గుడి కట్టించుకోం. ఎందుకంటే ఇలా మిట్టు నాయక్, మంగులాల్, ఇలా రామ్సింగ్ సార్, ఇలా లక్ష్మణ్ సార్, ఇలా విగ్రహదాత లక్ష్మణ్ సార్ ఇలా ప్రతిష్ట చేస్తున్నాం దాన్ని. కాబట్టి ఈ జాగా ఈ షాద్నగర్ కాన్సెస్ట్లో భారీ ఎత్తున 15-20 సంవత్సరాల ఈ జాగా మా అండర్లో వచ్చి దాన్ని. కాబట్టి ఇలా ఎంత ఒక 1000 మంది కుటుంబం ఉంటుంది ఇక్కడ. 1000 మంది కుటుంబానికి ఈ జాగా మాకు భామంతుని దర్శనం చేసుకోనికి ఈ జాగాకు ఇచ్చిన అప్పుడు ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఇచ్చాడు దాన్ని. కాబట్టి అందరికీ ఈ దేవి కృప, సేవలాల్ కృప, మా జాతి దినదిన. టీచర్స్ కాలనీ ఆవరణలో దాదాపు ఒక 30 గుంటల్లో సేవలాల్ మందిరు అంటే మా గుడి నిర్మాణం చేయడం జరిగింది. ఈ గుడి నిర్మాణం చాలా సంవత్సరాలుగా కొనసాగుతూ ఈరోజు ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. ఈ ప్రతిష్ట కార్యక్రమానికి మన స్థానిక శాసనసభ్యులు వీర్లపల్లి శంకరన్న గారు రావడం జరిగింది. వారితో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులు, ప్రజెంట్ సర్పంచ్లు, వీరితో పాటు దాదాపు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక 2000 మంది గిరిజనులు పాల్గొని ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ, అదేవిధంగా బహిరంగ సభ, అదేవిధంగా ప్రతిష్ట కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు.